ఈ అచ్యుత్ కుమారి గారికి నాగరాజు గారికి సంబంధించిన వివాదం ఒకటి ఏలూరులో చర్చనీయాంశమైంది. అది నిజంగా బాధాకరమైన విషయం. జరిగిన సంఘటన అమానుషం. కాకపోతే దీన్ని కొంతమంది వక్రీకరించడం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. మేము ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంటి వాళ్ళని సపోర్ట్ చేయదు, హర్షించదు. ఎందుకు అంటే ఈ సంఘటన తెలియగానే ఏలూరు ఇన్ఛార్జ్ అయిన బెడెట్ చండి గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆదివారం రాత్రి జరిగితే సోమవారం పొద్దున్న వెళ్ళి ఆవిడ్ని పరామర్శించి విషయాలు లోతుగా తెలుసుకుని దాని గురించి ఎంక్వైరీ చేయాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు ఇరువురు వ్యక్తుల్ని విచారించి 2 కౌంటర్ కేసులు కట్టి నాగరాజు అనే వ్యక్తికి 41A నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది చట్టపరంగా తీసుకుంటున్న చర్య. అసలు ఇది జరిగిందా జరగలేదా, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ఒక న్యాయస్థానం, దాని మీద కేసు కట్టేది పోలీస్ వ్యవస్థ. బాధితురాలిని పరామర్శించకు ప్రతి ఒక్కరికి ఉంది. మీరు నిజంగా బాధితురాలి బాధను పంచుకోవడానికి వెళ్ళి ఆవిడకి అండదండలు తెలపాలి అనుకుంటే మరి మీరు వెళ్ళిన విధానం నాకైతే అర్థం కావట్లా. మీరు బాధితురాలి బాధను పంచుకున్నట్లేదు ఆ వీడియో చూస్తుంటే. మాకు కేవలం ఆవిడ పక్కన కూర్చుని ఆవిడ బాధ చెబుతుండగా మీరు పక్కన ప్రాంప్టింగ్, ఎవరు చెప్పారు, మిమ్మల్ని ఎవరు బెదిరించారు అని సంఘటనని వక్రీకరించి ఆ సంఘటనని పెడదామని పడుతున్నట్టుంది. ఇది నేను చెప్తుంది కాదమ్మా, ఇది వీడియో ప్రజలందరూ చూస్తారు. ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆ విషయం. ఇక అదొక్కటే వదిలేసి ఆవిడ బాధని ఆవిడ వ్యక్తపరిచే విధానాన్ని అదేం పట్టించుకోకుండా ఈవిడ ఫ్లోలో ఈవిడ వెళ్ళిపోతుంది. కేవలం ఆవిడ అక్కడే దగ్గరుండి చూసినట్టు మొత్తం చెప్పినట్టు సంఘటనని తారుమారు చేస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయం కాదు. మీరు కేవలం ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి, మీరు ఆ పార్టీ వ్యక్తి అయితే మీకు పార్టీ మీద ఎంత ప్రేమాభిమానంగా చూపించుకోండి. కానీ విషయాన్ని వక్రీకరించి అతనికి ఒక కుటుంబం ఉంటది, అతన్ని అంత నవ్వుల పాలు చేసేసి లేదంటే పార్టీని మీరు సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. టీడీపీ పార్టీ ఎప్పుడు పార్టీ క్రమశిక్షణ చర్యలు వ్యతిరేకంగా చేసే వాళ్ళని క్షమించదు, చర్యలు తీసుకోకుండా ఉండదు. అది అధిష్టానం తీసుకునే నిర్ణయం. అది ఎప్పుడు నిజంగా నేరం ఆరోపింపబడిన వ్యక్తి న్యాయస్థానంలో అది నిరూపించబడాలి కదా. అది అంతా వదిలేసి మీరు సస్పెండ్ చేయండి అంటున్నారు. నిజమే, పార్టీ సస్పెండ్ చేయాలి. ఆ విషయాలే మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. మరి 14వ డివిజన్ లో వైఎస్ఆర్సీపీ నాయకుడు గేదెల సూర్యప్రకాష్ గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన వల్ల ఒక అరుణ అనే ఆవిడ స్థలం కబ్జా చేయబడిందని, ఆవిడ ఆత్మహత్య కారణం ఈయనేనని చెప్పన్నారు. మరి ఇప్పుడు దాకా పార్టీలు ఎలా నడుస్తున్నాడు ఆయన?